హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు షేక్స్ ఎడ్యూ వరల్డ్. సో ఇవాళ మనం ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ చాప్టర్కి. అలాగే ఫస్ట్ చాప్టర్ కూడా చాలా ఈజీ. ఇంకా లేట్ చేయకుండా ఈ టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఈ చాప్టర్లో ఏంటంటే ముందు మనకి కొన్ని డెఫినేషన్స్ రావాలి. ఫస్ట్ వచ్చేసి ప్రోడక్ట్ అంటే ఏంటి? అన్ ఆన్సర్ టు ఏ మల్టిప్లికేషన్ ప్రాబ్లం. అంటే 7ని 8ని మల్టిప్లై చేస్తే మనకి 56 వస్తుంది. ఈ 56 ఏంటి? ఇది ఒక ప్రోడక్ట్ అనమాట. 7ని 8ని మల్టిప్లై చేస్తే మనకి 56 వస్తుంది కదా. సో 56 ఈజ్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ఇంకో డెఫినేషన్ చూద్దాము. అదేంటంటే ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఏ నెంబర్ దట్ ఈజ్ మల్టిప్లైడ్ బై అనదర్ టు గివ్ ఏ ప్రోడక్ట్. అంటే 7ని మనం 8ని మల్టిప్లై చేస్తే మనకి ప్రోడక్ట్ 56 వస్తుంది. సో 7, 8 ఇక్కడ ఏంటంటే రెండు ఫ్యాక్టర్స్. దేనికి ఫ్యాక్టర్స్ ఇవి? ప్రోడక్ట్ 56కి ఇవి రెండు ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇంకో డెఫినేషన్ చూద్దాం ఫ్యాక్టర్కి. సో అ నంబర్ దట్ డివైడ్స్ ఈవెన్లీ ఇంటూ అనదర్. అంటే ఇక్కడ చూడండి, 56ని మనం 8తో డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 7 వస్తుంది. అంటే 56 8తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది అనమాట. సో కాబట్టి మనం 8 56కి ఫ్యాక్టర్, అలాగే 7 కూడా 56కి ఫ్యాక్టర్. ఇప్పుడు కొన్ని చూద్దాం. ఇక్కడ 6 times 7 చేస్తే మనకు 42 వస్తుంది. సో 6 and 7 ఫ్యాక్టర్స్. దేనికి? ద ప్రోడక్ట్ 42కి. అలాగే 63కి 7 and 9 ఫ్యాక్టర్స్. అలాగే 36కి వచ్చేసి 4 and 9 ఫ్యాక్టర్స్. 48కి వచ్చేసి 8, 6 ఫ్యాక్టర్స్. అలాగే ఇప్పుడు డివిజన్ ప్రకారం చూద్దాము. 42ని మనం 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో మనకి ఆన్సర్ 6 వస్తుంది. సో 7 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 42. అలాగే 63ని 9తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కాబట్టి రిమైండర్ 9 ఫ్యాక్టర్. అలాగే 6 48కి ఫ్యాక్టర్, 9 36కి ఫ్యాక్టర్ అనమాట. ఇంకొక డెఫినేషన్ చూద్దాం ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో. ఎందుకంటే మన టాపిక్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ కూడా తెలియాలన్నమాట. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ దట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవేంటివి? 1 and itself. ఓకేనా? ఇప్పుడు 7 అనేది ప్రైమ్ నెంబరా కాదా ఎలా తెలుస్తుంది? 2 వేస్లో చెక్ చేయొచ్చు. ఒకటి మల్టిప్లికేషన్, 7 1 జా 7, 1 7 జా 7, అంతే. ఇంక వేరే పాసిబిలిటీ లేదు. అలాగే డివిజన్ కూడా 7 7తోనే డివైడ్ అవుతుంది, లేదంటే 1తోనే డివైడ్ అవుతుంది. సో 2 వేస్గా చెక్ చేసాం కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చూద్దాము. సో అప్ టు 100 ప్రైమ్ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం మంచిది, ఎందుకంటే ఇవి ప్రాబబిలిటీలో కూడా మనకు యూజ్ అవుతాయి. ఈ ప్రాబబిలిటీ చాప్టర్ అనేది 9th క్లాస్లో కూడా ఉంది, బట్ 10th క్లాస్లో ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొక డెఫినేషన్ చూద్దాము. అదే కాంపోజిట్ నెంబర్ అనమాట. కాంపోజిట్ నెంబర్ డెఫినేషన్ చాలా ఈజీ. ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్సే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8, ఇది కాంపోజిట్ నెంబర్. ఎందుకు? దీని ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి. 8 అనేది 1లో పోతుంది, 2లో పోతుంది, 4లో పోతుంది, అలాగే 8లో పోతుంది. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. అంటే కాంపోజిట్ నెంబర్కి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ప్రైమ్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ 2 నెంబర్సే ఉంటాయన్నమాట ఫ్యాక్టర్స్. సో అది డిఫరెన్స్. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. సో కొన్ని కాంపోజిట్ నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. కాంపోజిట్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ అనమాట. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, 4 6 8 9 10 12 14 15 ఇవన్నీ. ఇక్కడ మనం స్పెషల్ నోట్ చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ హోల్ నెంబర్ ఫ్రమ్ 2 ఆన్ ఈదర్ కాంపోజిట్ ఆర్ ప్రైమ్. అంటే 2 నుంచి స్టార్ట్ అయ్యే ఏ నెంబర్ అయినా సరే మనకి ప్రైమ్ కానీ కాంపోజిట్ అవుతుంది. వాట్ అబౌట్ 1? మరి 1 లోన్లీ అయిపోయింది కదా. సో 1కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఉండవు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయా? ఉండవు. కాబట్టి 1 నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. అది ప్రైమ్ కాదు, అలాగని కాంపోజిట్ నెంబర్ కూడా కాదనమాట. ఇప్పుడు మనం అసలైన ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లోకి వెళ్ళబోతున్నాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 పదాలు, ప్రైమ్, ఫ్యాక్టర్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో చూద్దాం అనమాట. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్, అంటే 12 మనం 4 into 3 అలా రాయొచ్చు, 6 times 2 అలా కూడా రాయొచ్చు. అలా కాకుండా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ చూడండి, 2 times 2 times 3 అంటే 2 2 3 3 ఏంటి? ప్రైమ్ నెంబర్సే కదా. సో అలా రాస్తే దాన్ని ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం అనమాట. ఇప్పుడు 2 times 2ని మనము పవర్ నోటేషన్లో రాస్తే అదేమవుతుందంటే 2 square అవుతుంది. అంటే 2 power 2 అని కూడా చదవచ్చు.
2 రైజ్ 2 అని కూడా చదవచ్చు. అంటే 12ని మనము 2 × 2 × 3 ఇలా రాయడాన్ని మనం ఏమంటామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం అనమాట. సో కానీ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాయాలి? మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్ ట్రీ బెస్ట్ వన్. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 48 తీసుకున్నాం అనుకోండి, ఒక కాంపోజిట్ నెంబరు. ఫస్ట్ స్టెప్ 48 నెంబర్ తీసుకుంటున్నాం. సెకండ్ స్టెప్ రైట్ ద మల్టిప్లికేషన్ ప్రాబ్లం. అంటే 48ని ఏ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే మనకి 48 ప్రోడక్ట్ వస్తుంది? 6 × 8 కదా, 48. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ 6ని మళ్ళీ మనం ఏంటి ఫ్యాక్టర్స్గా రాస్తాము, 8ని కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాస్తాము. అవి రెండు కాంపోజిట్ నెంబర్స్ కదా. సో అందుకని మళ్ళీ వాటిని ఏంటంటే 2 × 3 2 × 4గా రాస్తాం. మళ్ళీ చూడండి దీంట్లో ఇంకేమైనా కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయా చెక్ చేస్తాం. చూడండి 2 3 2 ఇవి మూడు ఏంటి ప్రైమ్ నెంబర్స్. 4 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్. సో 4ని మనం ఎలా రాయొచ్చు? 2 × 2గా రాయొచ్చు. అంటే ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి 48 వస్తుంది. ఇప్పుడు చూడండి 2s ఎన్ని ఉన్నాయి మనకి? 4 ఉన్నాయి. అంటే 2 రైజ్ టు ద పవర్ ఆఫ్ 4 అనమాట. 2⁴ × 3 కాబట్టి 2 3 ఇవి రెండేంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి సరిపోయింది. ఇంకొక నెంబర్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. దాని ముందు అసలు దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాము. మనకి మ్యాథ్స్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం యూజ్ చేయడానికి ఇవి పనికొస్తుంది. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రూవ్ చేయడానికి పనికొస్తుంది. వర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చాలా యూజ్ అవుతుంది అనమాట. లెట్ us see ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాము. సో ఫస్ట్ నేను 48 420 తీసుకుంటున్నా 2 నెంబర్స్. వీటికి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి ఆ రెండు నెంబర్స్కి, 48కి 420కి. నేనైతే ఇక్కడ రాశాను చూడండి. ఇప్పుడు దీని రెండిట్లో కామన్గా ఏమున్నాయో వాటిని రౌండప్ చేద్దాము. చూడండి 48లో 420లో రెండిట్లో 2 2లు కామన్గా ఉన్నాయి. అలాగే ఒక 3 కూడా కామన్ ఉంది రెండిట్లో. సో వీటిని హైలైట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం కనుక్కోవడానికైనా హెచ్సిఎఫ్ కనుక్కోవడానికైనా ఈ కామన్గా ఉండేవి ఫస్ట్ ఒక్కసారి రాయాలన్నమాట. సో ఇక్కడ కామన్గా 2 2 3 ఉన్నాయి. సో ఎల్సిఎం రాసేటప్పుడు మనము 2 2 ఇంకా 3 రాస్తాము. వాటితో పాటు ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా రాసేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కామన్గా ఉన్నవి ఓన్లీ 1 టైం మాత్రమే రాయాలి. ఓకేనా? అలా రాసి మల్టిప్లై చేస్తే మనకి 1680 వస్తుంది. హెచ్సిఎఫ్ ఏంటంటే మనం ఓన్లీ కామన్వే రాస్తాం. చూడండి 2 2 3 అనమాట. సో వాటిని మల్టిప్లై చేస్తే మనకి 12 వస్తుంది. మనకి ఇంకో మెథడ్ కూడా ఉంది. పవర్ నోటేషన్లో రాసి మనం వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తాం. చూడండి ఇక్కడ 48 420 ఉంది. ఈ రెండు నెంబర్స్ నేను ఏం చేశానంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాశాను. వాటిని పవర్ నోటేషన్లో రాశాను అనమాట. పవర్ నోటేషన్లో రాస్తే మనకి 2⁴ × 3 అవుతుంది. అది ఇదేమో 2² × 3 × 5 × 7. ఇప్పుడు రెండిట్లో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. 2⁴ 2⁴2 ఉంది కదా, వీటిలో హైయెస్ట్ పవర్ ఏంటి? 2⁴. దాన్ని రౌండప్ చేసుకుంటున్నా. అలాగే 2² కింద ఏమంటే క్యాన్సిల్ చేసుకుందాం. తర్వాత 3 కూడా కామన్ ఉంది కదా, రెండింటికి పవర్ ఒకటే ఉంది. సో కామన్ ఫ్యాక్టర్ మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే క్యాన్సిల్ చేసేయాలి. చూడండి ఇక్కడ 2⁴2 అనేది స్మాలెస్ట్ కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. అలాగే 3లలో పవర్ రెండింటికి సేమ్ ఉంది కాబట్టి 1 3 క్యాన్సిల్ చేసి ఇప్పుడు మిగతావన్నీ రాసి మల్టిప్లై చేస్తాం అనమాట. సో ఎల్సిఎం ఏమవుతుంది? 2⁴ × 3 × 5 × 7 అనమాట. సో 2⁴ × 3 × 5 × 7 చేస్తే మనకి 1680 వస్తుంది. ఇది ఎల్సిఎం. సో లెట్స్ ఫైండ్ హెచ్సిఎఫ్ దిస్ టైం. హెచ్సిఎఫ్ చూద్దాం ఈసారి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్సిఎం అప్పుడు మనం హైయెస్ట్ పవర్ తీసుకుంటాము. సో 2² 2⁴లో హైయెస్ట్ 2⁴ కాబట్టి ఇందాక 2⁴ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని ఈసారి ఏం చేస్తామంటే లీస్ట్ పవర్ని అలాగే ఉంచేసి హైయెస్ట్ పవర్ని క్యాన్సిల్ అవుట్ చేసేస్తాం అనమాట. తర్వాత ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కాబట్టి సో మనము లీస్ట్ పవర్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? హైయెస్ట్ పవర్ 2⁴ క్యాన్సిల్ చేసేస్తున్నాం. అలాగే 3లో ఒక 3ని క్యాన్సిల్ చేసేస్తున్నాం. సో మిగతా నాన్ కామన్ ఫ్యాక్టర్స్ని మనం తీసుకోమన్నమాట ఇక్కడ. సో 5 7 నాన్ కామన్ ఫ్యాక్టర్స్. సో వీటిని కూడా మనం ఏంటంటే క్యాన్సిల్ అవుట్ చేసేద్దాము. సో ఫైనల్గా హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఇప్పుడు స్టూడెంట్స్? సో మనకి ఇంక 2² × 3 ఇదిగా ఉంది కాబట్టి ఇంకా హెచ్సిఎఫ్ వచ్చేసి 2² × 3 అవుతుంది.
సో 2² ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 12. ఇది హెచ్సిఎఫ్ అనమాట. క్లియర్ కదా స్టూడెంట్స్? సో ఇలాగ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా మనం ఇంకోటి కూడా తెలుసుకుందాం. అదే ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. ఇదేం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అండ్ ఇట్స్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 24 తీసుకున్నాము, దాన్ని 8 ఇంటూ 3 అంటే 24 అనమాట. సో 8ని మనం మళ్ళీ 2³ రాయొచ్చు. సో 2³ టైమ్స్ 3గా రాయొచ్చు అనమాట 24. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ అనమాట. సో ఇది వేరే ఏ నెంబర్కి మళ్ళీ 2³ ఇంటూ 3 రాదు. సో అదే మనకి ఇక్కడ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్పేది. అంటే ఏదైనా ఒక కాంపోజిట్ నెంబర్ని మనం ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు, అండ్ ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఆ నెంబర్కి మాత్రమే యూనిక్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.